హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు బెంగాల్లోని చాలా బాగా ఈ దుర్గా నవరాత్రులు జరుగుతాయి, దసరా నవరాత్రులు జరుగుతాయి. దీనిలో భాగంగానే సప్తమి రోజు 7వ రోజున ఈ 7వ రోజున బెంగాల్లోని అతి ముఖ్యంగా అందరూ పాటించేది, ప్రతి పండాల్లో పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించేది అన్నమాట. ఏంటంటే ఒక అరటి చెట్టుని అలాగే 9 రకాల మొక్కలను కూడా తీసుకొచ్చి అవి అంతా కూడా ఒక కట్టులా కట్టి ఈ గంగా నదిలోని స్నానం ఆచరిస్తారండి. వాటికి అరటి చెట్టుకి మిగతా మొక్కలన్నింటికి కూడా గంగా నదిలో స్నానం చేయించి తీసుకొచ్చి అన్నీ కూడా ఒక చోట పెట్టి దానికి చీర కడతారు. ఆ చీర కట్టి అమ్మవారిలాగా భావించి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు చేసి అన్నీ ఆచరించిన తర్వాత దాన్ని మళ్ళీ పండాల దగ్గరికి తీసుకొస్తారు. ఈ చేసే కార్యక్రమాన్ని నవపత్రికా స్నానం అంటారు. ఇది ఎంతో శ్రద్ధాభక్తులతోటి ఇది సాంప్రదాయంగా చేస్తారండి. ఈ స్నానం ఆచరించిన తర్వాత డోలు బాజాలతోటి దీన్ని పండాల దగ్గరికి తీసుకొస్తారు. ఇదేంటంటే మా కమిటీ సభ్యులందరూ కలిసి గంగా నదిలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి వెళ్ళారు. అక్కడ ఈ వీడియో అనేది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇది వినాయకుడి పక్కన ఒక అమ్మవారిలాగా భావించి ప్రతిష్ఠ చేస్తారు. దీన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారిని ప్రతిమతో ఆహ్వానిస్తూ ఉంటారు. తర్వాత దీనికి పుష్పాంజలి చేసి తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టి దీనిని ఒక అమ్మవారిలాగా భావించి చేస్తూ ఉంటారండి. ఇది బెంగాల్లో చాలా ముఖ్యమైనది. ప్రతి పండాలు వాళ్ళు చేయాలండి. అందరూ కూడా ఇది చేస్తారు. అంతే, గంగా నది దగ్గర అసలు ఖాళీ లేదు. మీ అందరికీ వీడియో చూపించాలి, సాంప్రదాయం అనుకుని నేను చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. జై దుర్గామాత.